2024 ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం మీ పార్టీలో ఇప్పుడు కనిపించట్లేదనేది అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే ఎన్నో పదవులొస్తాయి, అధికారంలోకి వస్తే మాకు తగిన గుర్తింపు వస్తుందని కార్యకర్తలు అందరూ భావించారు. కానీ ఇప్పుడు చాలా పదవులన్నీ కూడా రాకుండా పోవడం, గుర్తింపు లేకపోవడం, కార్యకర్తలు అసంతృప్తి పెరుగుతుండడం మీరెక్కడ గమనించలేదా మీరెవరు కూడాను? డెఫినెట్‌గా ఉంటది. కాదని నేను అనను. ఎందుకంటే ప్రతి చోట కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని ఏదో ఊహించుకొని వస్తాం. ఇప్పుడు నా స్థాయిలో నాకే ఉంటది. ఇంత చేసేద్దాం అనుకున్నాను, ఇంత చేయలేకపోతున్నానే. ఈ కంపెనీలోళ్ళు అందరూ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఈ కంపెనీలోళ్ళు అందరికీ చిన్న చిన్న కాంట్రాక్టులన్నీ మా వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. ఇవన్నీ ఊహించుకున్నాను. అంటే వాళ్ళు గతంలో బెదిరించి తీసుకున్నారు. మా వాళ్ళు ఆ స్టాండ్ మీద ఉండిపోయారు. వాళ్ళకి ఇచ్చారు, మనకెందుకు ఇవ్వట్లేదు అంటారు. మనకెందుకు వాళ్ళు బెదిరించి తీసుకున్నారు, కంపెనీలు బెదిరించి తీసుకున్నారు. మా నాయకత్వం ఆ దారిలో లేదు. మా నాయకత్వం ఆ దారిలో ఉంటే నేను అంతకన్నా మొత్తం ప్రతి ఇంటికో జాబ్ తెప్పిద్ది రేట్లతోటి ఈ కంపెనీల దగ్గర నుంచి. గత ఎన్నికల సమయంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు భీమవరంలో పోటీ చేశారు, గాజువాకలో పోటీ చేశారు. ఆ 2 స్థానాలను వదిలేసి ప్రత్యేకంగా పిఠాపురాన్ని ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణం ఏమైనా ఉందా ఈ తూర్పుగోదావరి జిల్లా? ఆయన లాస్ట్ టైమే శ్రీవల్లభుడి ఇది ఉంటే 19 ఇక్కడ పోటీ చేస్తాను అప్పుడే ఇంటి ఇచ్చారు. ఎందుకో మళ్ళీ పిఠాపురం నుంచి ఆయన మళ్ళీ పక్క దారి పట్టించారు. కానీ అప్పుడు 19లోనే పిఠాపురం పోటీ చేస్తానని చెప్పారు ఆయన. ఇక్కడ ఆయన ఆశీర్వాదంతో ఇక్కడే పోటీ చేయించినాను అని కూడా చెప్పారు. చెప్పిన ఆయన మేము ఆశ్చర్యం సడన్గా ఏంటంటే సర్లే నాయకుడు ఎక్కడ పోటీ చేసిన 24లో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం ఏ విధంగా మీ అందరికీ బ్రహ్మాండం కలిసి వచ్చింది. మాకే కాదు, ఎక్కడన్నా చుట్టుపక్కల 20,000 మెజార్టీ రావాల్సిన తెలుగుదేశం 50,000 మెజార్టీ వచ్చింది. అలాగే జనసేన వాళ్ళకి నాకు అలాగే మంచి మెజార్టీ వచ్చింది. ఆయన ప్రభావం ఇక్కడ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అనకాపల్లి జిల్లా దాకా కూడా మంచి ఊపు తీసుకొచ్చింది. ముఖ్యంగా వీరందరూ ఆశ్చర్యపోతారు, రాయలసీమలో తెలుగుదేశం స్ట్రాంగ్ కదా అంటారు. అట్లా అది తెలుగుదేశం స్ట్రాంగే, కానీ జనసేనకు కూడా పెద్ద ఓటు ఉంది. అక్కడ ఓటు ఇంత అంత ఓట్లేదు. రాయలసీమ ప్రాంతంలో ఈవేళ జనసేన పార్టీకి ఉన్నటువంటి ఓటు నాకు తెలిసి ఏ పార్టీకి లేదు. ఎందుకంటే నేను రాయలసీమ ప్రాంతంలో నేను తిరిగాను. అంతకుముందు ఏదో కొన్ని కార్యక్రమాలు ఇచ్చాకట్ట వెళ్ళాను. నేను చూశాను ప్రతి చోట పవన్ కళ్యాణ్ అంటే ఇది ఉంది. ఈ పైపెచ్చు ఈ ఎలక్షన్ అయిన తర్వాత అంటే ఇందులో ఫార్చునేట్ అన్ఫార్చునేట్ 2 విషయాలు. ఫార్చునేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈవేళ 100% పెరిగాడు. ఏ స్థాయికి అంటే ప్రపంచ దేశాల స్థాయికి పెరిగాడు. ఈవేళ ఆ భారత ప్రభుత్వంలో నెంబర్ 1 స్థానంలో మోడీతో పోటాపోటీ పడే అంత స్థానంతో, అంటే మోడీతో పోటీ అంటే అన్ని అంశాల్లోనే కాదు, కొన్ని అంశాల్లో ప్రజాకర్షణ విషయంలో కానీ నీతికి కానీ ఇవాళ మోడీ కూడా నీతికి మారిపోయారు కింద ఉన్నాడు. అలాగే ఈయన పవన్ కళ్యాణ్ గారు నీతికి ప్రజాకర్షణ మోడీ గారికి ఇవాళ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎక్కడికి సౌత్లో ఎక్కడికి వెళ్ళినా చూశారు. సౌత్ ఎలక్షన్స్కి వెళ్ళాడు, నార్త్ ఎలక్షన్ కూడా వెళ్ళాడు. అంటే మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రపంచం కింద ఉంది. ఆయనకి బాగా పెరిగాడు. ఆ స్థాయికి మా పార్టీ ఇప్పటిదాకా అంత పెరగలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది పెరగడం. సరే, అంటే అంత స్థాయి పెరుగుతున్న వేళ 2029 నాటికి మీ పార్టీ ప్లాన్ ఏంటి? ప్రజలకు మరింత దగ్గర అయినందుకు మీరు ఏం చేయబోతున్నారు అసలు? మా పార్టీ ప్లాను ఆయన గీసిందే మాకు గీత. ఆయన గీసిన గీత ఏంటంటే 10 సంవత్సరాలు సుస్థిరమైన ప్రభుత్వం అప్పచెప్పుతాము, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆయన 1కి 10 సార్లు చెప్తా ఉన్నాడు. అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. 1కి 10 సార్లు. నేను రేపు ఎమ్మెల్యేగా ఉండొచ్చు, రేపు నా స్థానంలో ఇంకొక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇంకో స్థానంలో ఇంకో ఎమ్మెల్యే రావచ్చు. ఏమన్నా కూటమి అయితే మటుకు ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది అన్నది. అంటే మీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఇంకో 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటారని చెప్తున్నారు. ఏంటి సార్ అంటే దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగానే చూస్తావా? ఎప్పటికీ ఇంకా సీఎంగా చూడలేము ఆయన్ని? సార్ మీకు వర్షం చెప్పండి, చిన్న పార్టీలు పెట్టిన పార్టీలు ఎవరైనా ఉంటారు, చిన్న పార్టీలు పెట్టినా ఆ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటారు. భారతీయ జనతా పార్టీ అక్కడెక్కడో గొప్పగా ఉన్నా సరే ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమి లేకపోయినా ఇక్కడ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు ఖచ్చితంగా. అట్లా ఎవరి పార్టీ నాయకుడు కావాలని కోరుకుంటారు. కానీ ఈవేళ మనం మాట్లాడిన మాట యాజాండే మనం మాట్లాడిన మాట కలిసి ప్రయాణం చేస్తాం.
ఇది 5 సంవత్సరాల మ్యాండేట్ తోటి బాగు చేసే వినాశనం చేయలేదు వీళ్ళు. 10 సంవత్సరాల మ్యాండేట్ తోటి దీన్ని బాగు అంటే చేయగలిగారు. ఎప్పటికీ సీఎంగా చూసే అవకాశం ఉండదా పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తలు? ఆయనకు బోలెడు భవిష్యత్తు ఉంది, ఉజ్వల భవిష్యత్తు ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఈ 5, 4, 9 సంవత్సరాలు పోయితే చేయొచ్చు. లేదా ఆ వేళ పరిస్థితులు ఇచ్చా చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తే ప్రజలు మీరు చేస్తున్నారు బాగుంటుంది అంటున్నారండి, మీరే చేయండి అని చెప్పి ఆయన ఏదో పై పెదవికి వెళ్ళొచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తాం దీనికి రాజకీయాల్లో ఈ వాటినట్టు ఏదైనా జరగచ్చు, అంతే తప్పితే లేదా అనేసి అనేసుకోవడానికి కుదరదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత సైకితోటి ఒకటే మాట మీద ఎలా ఉంటారు, మనందరూ కూడా అలా నడాలి అక్కడి నుంచి చెప్పి అన్నది ఒక డిస్కషన్ ఉండే. మనందరూ అలాగే నడిస్తే చాలా బాగుంటుంది. కానీ ఇప్పటికీ వరం గారు అయితే అసంతృప్తిగా ఉన్నారా? అంటే పిఠాపురం విషయంలో సరైన ప్రాధాన్యత లేదు, నాకు నా ప్రాధాన్యత తగ్గించారనే ఫీలింగ్ అటువంటిది ఏం లేదు. ఎప్పటికప్పుడు ఆయనకి ఇవ్వాల్సినవి ఆయనకి ఇస్తున్నాము. అంటే ఆ కూర్చొని చేసుకోవడంలో చిన్న ఒడంబడికల్లో తప్పితే ఎప్పుడు ప్రతిదీ మళ్ళా లైన్లోకి వస్తే ఏమంటుంది మన సొసైటీలు, ఏ సొసైటీ నువ్వు తీసుకోవాలి ఏం తీసుకోవాలన్నా కదా ప్రతి ఒక్కరికి అతని కార్యకర్తలతో అతనికి ఒత్తిడి ఉంటుంది, మన కార్యకర్తలతో మనకు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి మేరకు అతను వస్తాడు, మన ఒత్తిడి మేరకు మనం వస్తాం. కూర్చున్న తర్వాత ఏదో ఒకటి అవుతుంది, సెటిల్ చేస్తాం. మేము మా స్థాయిలో మేము ఇక్కడ చేయలేకపోతే పైకి వెళ్తుంది, అంతే తప్ప. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు సార్ అసలు? డిప్యూటీ సీఎంగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు నిజంగా పిఠాపురాన్ని అసలు ఎవరు ఊహించని రేంజ్లోకి తీసుకెళ్ళి ప్రయత్నంలో ఉన్నారు. ఈవేళ పిఠాపురంలో మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ రాబోతూ ఉన్నాయి. అట్లాగే ప్రతి ఆరోగ్య కేంద్రాలు, ప్రతి చోట ఆరోగ్య కేంద్రాలతో తయారవబోతూ ఉన్నాయి. ఇండస్ట్రియల్గా పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్నది ఒక పెద్ద అలాగే టూరిజం పరంగా పిఠాపురాన్ని, అలాగే టెంపుల్ టూరిజం ఎలా చేయాలన్నది ఒక రకంగా అనేక రకాల ప్రణాళిక. ఇవాళ ఉప్పాడ నుంచి సూర్యాపేట దాకా 320 కోట్ల రూపాయలతో సర్వసుందరంగా ఆ బీచ్ కోత గురి కాకుండా చేసుకుంటూ సర్వసుందరంగా దారిపొడికి రకరకాల షాపింగ్స్ ఇన్ని మాల్స్ పెట్టుకుంటా బీచ్ని రామకృష్ణ బీచ్, భీమిలి బీచ్, వైజాగ్ ప్రజలు ఎంత గొప్పగా ఆనందిస్తూ ఉన్నారో అటువంటి కార్యక్రమాన్ని ఈ బీచ్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. యూనివర్సిటీస్ స్థాయికి కొన్ని ప్రణాళికలకు సిద్ధం అవుతూ ఉన్నాయి. రాబోయే ఈ 4-5 ఏళ్ళలో కాకినాడ పిఠాపురం కలిసిపోతూ ఉన్నాయి. రెండు ఊర్లు కూడా జంట నగరాలుగా కలిసిపోయి, అటు బీచ్ వైపు నుంచి అయితేనేటి, ఈ రోడ్డు నుంచి అయితేనేటి మనం అలాగే గురుకుల పాఠశాలలు రాబోతూ ఉన్నాయి. పిఠాపురాన్ని ఎడ్యుకేషనల్ హబ్ కింద మార్చిపోతూ ఉన్నారు. వైద్యం గురించి ఇంకొక ఊరు దాటి బయటికి వెళ్ళక్కలేని పరిస్థితుల్లో పిఠాపురాన్ని తయారు చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి విషయంలో అనేక ప్రణాళికలు, ఎందుకంటే ఎక్కడికే టీమ్స్ చేసుకున్నాడు ఆయన. ప్రతిదానికి ఒక టీమ్స్ జరుగుతున్న రాజకీయ సినారియో వేరు, డెవలప్మెంట్. కళ్యాణ్ గారు రాలేదు. కళ్యాణ్ గారు చేంజ్ చేస్తాడు. కళ్యాణ్ గారు రావడం కాదు, కళ్యాణ్ గారు తేడం కావాలి. ఏదన్నా సరే అక్కడ తెచ్చి దాన్ని చేయాలి. అప్పుడప్పుడు వచ్చి అందరం పలకరించి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు కుప్పం చంద్రబాబు నాయుడు గారు రోజు వెళ్ళిపోతారు, పులివెందుల రోజు అతను వెళ్ళిపోతాడు, అతను జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కాన్స్టిట్యున్సీని సర్వసుందరంగా తీర్చిదిద్దుకుంటారు. వాళ్ళ కుప్పం చూడండి, కుప్పం ఎంత అందంగా తయారైన ఊరు. అలాగే పిఠాపురం రేపు ఎదుట ఆ పిఠాపురం ప్రయత్నం చేసుకున్న అదృష్టం పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఎమ్మెల్యే అవ్వడం.